గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఏది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 2 లక్షల హిందువుల ఓట్లు ఇక్కడ మాకు ఉన్నాయి, వాళ్ళ ఓట్లు పడ్డా మేము గెలుస్తామన్నారు. కనీసం డిపాజిట్ కూడా లేకుండా పోయారు. అంటే ఇక్కడ దీని నిర్ణయం హిందువుల నిర్ణయం అనుకోవాలా లేకపోతే ఏం చెప్తారు దీనికి? ఆయన నిర్భయంగా ఒక మాట మాడతా, ఈ హిందువుల ముస్లింల ఇవంతా వేస్ట్ మాటలు. మన బీహార్ లో ముస్లింలు వేయకుండానే మా మోదీ గారు గెలిచి ఉంటారా? హిందూ కాదు ముస్లింలు కాదు బీహారీలయ్యి ఓటేశారయ్యా మోదీ గారి పార్టీ. మరి మీ బండి సంజయ్ అంటే 3 సార్లు మాకు హిందువులు ఓట్లేస్తేనే 3 సార్లు మా మోదీ పిఎం అయ్యారు. మా బండి సంజయ్ తమ్ముడు ఏ ఊపులో అన్నాడు గానీ ఆ మాట అన్నందుకు ముస్లింలు ఒకటయ్యే ఛాన్స్ లేతే కనిపించినాను. అవును, ఇప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేది పిచ్చయ్య. నాకు నేనైతే ఒకటే మాట చెప్తున్నా, ఏ హిందూ లేడు ముస్లిం లేడు క్రిస్టియన్ లేడు, ఇక్కడ భారతీయుడు ఉన్నాడయ్యా. నా ఎలక్షన్స్ చెప్తా, 2,30,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. నేను చెప్పగలనా అయ్యా నాకు ఇక్కడ ముస్లిం ఓటు వేయలేదని? నేను గుండెల మీద చెప్తా, ముస్లిం కూడా ఓట్లు వేస్తున్నారు. కానీ బీజేపీ ఎందుకు అంతగానం హిందుత్వం అనేది? బీజేపీ అనంతయ్యా, మీరు బీజేపీ అన్నది మోదీ గారు చెయ్యట్లేదయ్యా ఈ పనులు. మన ఊరికే బీజేపీ అంతే. మరి బీజేపీ అని ఒక పెద్ద మాటగా నువ్వు సింగల్ గా చెప్పకు. ఇక్కడ నాయకులు ఏమన్నా అంటే మీరు మీ నాయకులను నన్ను తిట్టు కావాలంటే నేను తిట్లు తింటా, రెడీగా ఉన్నా. అమ్మా మీ నాయకులు మీ పార్టీ నాయకులు అను, నన్ను నాకు ఇబ్బంది లేదు. బీజేపీ అనగయా పాపం బీజేపీ అని భారతీయ జనతా పార్టీ అయ్యా. అది భారతదేశంలో ఉన్న జనులకు ప్రజల పార్టీ అయ్యా. పుణ్యాత్ములు పెద్ద మనుషులు చేసిన భారతీయ జనతా పార్టీ మా జెండాకి కాషాయ రంగు ఉంది, పచ్చ రంగు ఉందయ్యా. అన్ని వర్గాలని కులాలని మతాలని ఒక్క తాటి మీద నడిపించాలనే మానవ ప్రయత్నంలో ఉందయ్యా పార్టీ. సెంటర్ లో ఎప్పుడు ఎక్కడ అంత మాట్లాడతారు మీరు. చూడండి నేను ఎంత కట్టరి హిందుత్వవాదినో. నేను ఎంతో మంది ముస్లింల ఇండ్లకు పోయినా, ముస్లింల అసలు నన్ను ఎంత ఇష్టపడతారో ముస్లింలు. నిన్న పుట్టపర్తి పోయినా, ఎందుకు పాత బస్తీలో ఎన్ని ఇప్పుడు పాత బస్తీ అంటే కనీసం నా అడ్డా అనుకుందాం. నేను అంత దూరం నా అడ్డలో తిరిగేసి వచ్చిన. మామూలు జనజీవనంలో ఉన్న ఏ ఇంటి ఆడపిల్లన ఏ ఇంటి మగపిల్లడని ఒక్క రాయి సరారయ్యా నా మీద. ఎందుకే వాళ్ళని ఊరికే తిట్టడం? మొన్న పుట్టపర్తి పోయినా, నిన్ననే వచ్చిన రాత్రి. ఆ పుట్టపర్తిలో ప్రశాంతి నీళ్ళలో నడుస్తుంటే 10 మంది